భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. నందిపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి పెండింగ్ దరఖాస్తులపై రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమీక్ష జరిపారు. నందిపేట మండలంలోని ఒక్కో గ్రామం వారీగా పెండింగ్ లో ఉన్న భూభారతి దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే విషయాలపై కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చొరవ చూపాలన్నారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను సాదా బైనామా పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని అన్నారు. అర్జీలను తిరస్కరించినట్లయితే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. చిన్న చిన్న కారణాలతో అర్జీలను తిరస్కరించకూడదని, అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని హితవు పలికారు. ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహరించాలని, భూభారతి చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. తదుపరి సమీక్ష నాటికి స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. సమీక్ష సమావేశంలో తహసీల్దార్ సంతోష్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిలీట్ చేస్తే లాభమే. ఈ వర్క్ ఆయన ఎందుకు అప్లై చేసుకోవాలి? ఒక కేసు డిసైడ్ చేయలేరా? ఫోన్లో మాట్లాడి అదే అవసరం లేదు. సో అది ఆల్రెడీ ఒక నంబర్ వచ్చినట్టు అడగండి. అదే నమస్కారం సార్. మీ విలేజ్ లో చెప్పండి, మీ ఉద్దేశంలో నాతో ఏదన్నా కాదు, నిజంగా ఊరు గురించి చెప్పండి. ఉంది సార్, మాకు చాలా సమస్యలు. మెయిన్ రోడ్ సమస్య దొబ్బి పెట్టింది సార్, సగం అది సార్ తెలుసు. మీరే వాళ్ళతో మాట్లాడండి, ఎలా చేయొచ్చు అని అనద్దు. ఇక ఈ ఫండ్ లో ఉంది, ఇలా వచ్చింది, సొల్యూషన్ ఇక్కడ ఉంటది, ఇందులో మీరు ఏదన్నా మాకు చెప్పగలిగితే పరిష్కారం వస్తుంది అని చెప్తే నాకు ఈజీ, అప్పుడు ఈజీ చెప్పగలుగుతా. లేకుంటే ఇదంతా చేసే క్రమం లోపల మర్చిపోయి ఎవరికైనా, నాకే కదా, ఆఫీసర్ కాదు.